మా చెల్లికి ఉన్నంత డెడికేషన్ నాకు ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో బాగుపడేదాన్ని. మా చెల్లి ఎలా అంటే బయట ఫుడ్ అస్సలు తినదు. అది కూడా ఒక 1 మంత్ దేవుడి మీదే ఒట్టేసేస్తది. ఇంకా బయట అట్లీస్ట్ ఒక కూల్ డ్రింక్ కానీ జ్యూస్ కానీ షుగర్ ఉన్నవైతే అసలు ఏమీ తినదు. ఇంకా 1 మంత్ అంతా బయట తినకుండా ఇంకా ఒక 1 వీక్ పెట్టుకుంటుంది అనమాట. ఓన్లీ బయటనే తినేయి. ఇంకా ఈమె 1 మంత్ అంతా అయిపోయింది ఉండడం. ఇంకా తినాలనిపించింది అనమాట ఈమెకి. అక్క మిన్మినీకి వెళ్దామంటే సరే అని చెప్పి నేను నా ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను. ఇంకా ఆడకపోతే మన లెగ్ మహిమేమో కానీ ఆడ సండే రోజు కూడా తీస్తారు. ఇంకా కేఎఫ్సీకి వెళ్దాంలే పక్కనే ఉందని చెప్పి మ్యాప్స్లో పెట్టుకొని మరి వెళ్ళాము. ఆడ చూస్తే ఇగో ఇవన్నీ ఆర్డర్ ఇచ్చాము. కానీ అస్సలు తినలేకపోయాము. మా చెల్లి అయితే చచ్చిందే కదా కోడి, ఇంకెందుకు దాని అలా చంపుకొని అంటారు కదా, తినే తక్కువ హడావుడి ఎక్కువ అని చెప్పి ఆ టైప్ అనమాట. మేము ఆర్డర్ చేసుకుంది కొన్నే అన్నా అది ముగ్గురు తినడానికైతే నా తంటాలు పడ్డా వాటితో. మా చెల్లిదిగో చూడండి దొంగ కోళ్ళు పెట్టేదానిలో ఎలా చూస్తుందో. నేనైతే ఆ బోన్స్ అయితే నేను తినలా. మా చెల్లి దాన్ని చాలా నీట్గా తిన్నది. నేను ఓన్లీ పైనదే తింటాను, అస్సలు లోపలది అయితే తినను. నాకు తెలిసి నాలాగా ఇలా ఓన్లీ పైన మాత్రమే తినే వాళ్ళు చాలా మంది ఉండుంటారు. నేను మా చెల్లి అయితే చూడండి అక్కడ హ్యాండ్ వాష్ చేసే దగ్గర కూడా ఎలా కొట్టుకున్నాం. ఎందుకు కాదు మా మమ్మీ ఇద్దరిని ఒక చోట ఉండొద్దు అనేది.